Hi friends, welcome to our channel Cyber Pathshala. Today our topic is what is port number and how it works. A port is like a door in a computer network. Data goes through a port to enter or leave a device. Every computer has an IP address like a house address, but the port number tells you which room to go to in that house. అంటే కంప్యూటర్ నెట్వర్క్లో పోర్ట్ అనేది ఒక డోర్ లాంటిది. డేటా ఒక డివైస్లోకి రావడానికి లేదా బయటకు వెళ్ళడానికి ఈ పోర్ట్ ద్వారానే వెళ్తుంది. ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ అంటే లైక్ ఇంటి అడ్రస్ లాంటిది ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఏ గదికి వెళ్ళాలో చెప్పేదే పోర్ట్ నెంబర్. వై డూ వీ నీడ్ పోర్ట్స్? ఏ కంప్యూటర్ హ్యాస్ వన్ ఐపీ అడ్రస్ బట్ కెన్ రన్ మెనీ సర్వీసెస్ లైక్ వెబ్ సర్వర్, ఈమెయిల్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్. సో పోర్ట్ యాక్ట్ లైక్ room numbers in a building. IP is the building, port tells which room or services. Without port, the system would not know where to send incoming data. అంటే ఒక కంప్యూటర్కి ఒకే ఐపీ అడ్రస్ ఉంటుంది, కానీ అందులో చాలా సర్వీసులు రన్ అవుతాయి లైక్ వెబ్ సర్వర్, ఈమెయిల్, ఫైల్ షేరింగ్ లాంటివి. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఒక ఇల్లు అనుకుంటే పోర్ట్ నెంబర్ అనేది ఆ ఇంట్లో గది నెంబర్. పోర్ట్ లేకుండా డేటా ఏ సర్వీస్కి వెళ్ళాలో కంప్యూటర్కి అర్థం కాదు. సో ఈ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ పోర్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ వెల్ నోన్ పోర్ట్స్ ఫ్రమ్ 0 to 1023. సో దీస్ పోర్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ కామన్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2021 FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, 22 SSH Secure Shell, 25 SMTP email services, 53 DNS domain name system, 80 HTTP websites, 443 HTTPS secure websites. సో ఈ పోర్ట్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. పోర్ట్ నెంబర్ 2021 FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. FTP అంటే ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి ఇంటర్నెట్ ద్వారా ఫైళ్లను పంపడానికి లేదా తీసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెవలపర్ తన వెబ్సైట్కి HTML, CSS ఇమేజ్ ఫైల్స్ని సర్వర్లోకి అప్లోడ్ చేయడానికి ఈ FTPని యూజ్ చేస్తారు. అండ్ ఒక సర్వర్ నుండి లార్జ్ ఫైల్స్ లైక్ సాఫ్ట్వేర్స్ లేదా డేటాబేస్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఈ FTPని యూజ్ చేస్తారు. ఫైల్ జిల్లా అనే సాఫ్ట్వేర్ FTP కనెక్షన్ చేయడానికి చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, పోర్ట్ నెంబర్ 22 SSH అంటే సెక్యూర్ షెల్. SSH అంటే సెక్యూర్ షెల్. ఇది ఒక సెక్యూర్ నెట్వర్క్ ప్రోటోకాల్. దీని ద్వారా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి సురక్షితంగా లాగిన్ అవ్వడం, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం, రిమోట్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడ్మిన్ తన సర్వర్కి ఇంటి నుండి లాగిన్ కావాలంటే SSHను వాడతాడు. ఇది ఎన్క్రిప్షన్ను ఉపయోగించి డేటాను సెక్యూర్గా ఉంచుతుంది. నెక్స్ట్ వన్, పోర్ట్ నెంబర్ 25 SMTP. SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మెయిల్ పంపడానికి ఉపయోగించే ప్రోటోకాల్. ఒక కంప్యూటర్ లేదా ఈమెయిల్ క్లయింట్ నుండి మరొక మెయిల్ సర్వర్కి మెసేజ్లను పంపడానికి ఈ SMTPని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జీమెయిల్ లేదా అవుట్లుక్ నుండి ఎవరికైనా ఈమెయిల్ పంపినప్పుడు ఆ మెసేజ్ ముందుగా SMTP ద్వారా సర్వర్కి వెళ్ళి తర్వాత రిసీవర్కి చేరుతుంది. పోర్ట్ నెంబర్ 53 DNS. DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఇంటర్నెట్లో వెబ్సైట్లకు సంబంధించిన అడ్రస్లను IP అడ్రస్లుగా మార్చే సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రౌజర్లో www.youtube.com టైప్ చేస్తే DNS దాన్ని సంబంధిత IP అడ్రస్గా మార్చి యూట్యూబ్ సర్వర్కి కనెక్ట్ చేస్తుంది. పోర్ట్ నెంబర్ 80 HTTP. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది వెబ్ బ్రౌజర్ మరియు వెబ్ సర్వర్ మధ్య సమాచారాన్ని పంపడం లేదా స్వీకరించడం కోసం వాడే ప్రోటోకాల్. దీని ద్వారా మనం వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్రౌజర్లో http://www.example.com అని టైప్ చేస్తే HTTP ప్రోటోకాల్ ద్వారా ఆ వెబ్సైట్ సర్వర్ నుండి డేటా తెచ్చి మీ స్క్రీన్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, పోర్ట్ నెంబర్ 443 HTTPS. HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్.
ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్కి సెక్యూరిటీని యాడ్ చేసిన వెర్షన్. దీని ద్వారా వెబ్సైట్లో డేటా సురక్షితంగా పంపబడుతుంది మరియు అందబడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, షాపింగ్ అండ్ పాస్వర్డ్ లాగిన్ లాంటివి హెచ్టిటిపిఎస్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు https://www.onlinesba.com అని ఓపెన్ చేస్తే మీ బ్యాంకింగ్ సమాచారం ఎన్క్రిప్ట్ అవుతుంది కాబట్టి ఇతరులు దాన్ని చూడలేరు. అండ్ కమింగ్ టు రిజిస్టర్డ్ పోర్ట్స్, 1024 టు 49,151 వరకు ఈ రిజిస్టర్డ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. దీస్ పోర్ట్స్ ఆర్ అసైన్ టు స్పెసిఫిక్ అప్లికేషన్స్ బై సాఫ్ట్వేర్ వెండర్స్. అంటే కొన్ని పోర్ట్ నెంబర్లు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ల కోసం మాత్రమే కేటాయించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1433 మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, 3306 MySQL డేటాబేస్. సో ఈ రిజిస్టర్డ్ పోర్ట్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. పోర్ట్ నెంబర్ 1433 మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది లార్జ్ డేటాను సేవ్ చేయడానికి, నిర్వహించడానికి లేదా రాబట్టడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఉద్యోగుల డేటా, అంటే ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు లేదా వాళ్ళ జీతభత్యాల వివరాలు అన్నీ ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో స్టోర్ చేస్తారు. ఆ డేటాను యాక్సెస్ చేయడానికి లేదా చేంజ్ చేయడానికి అప్లికేషన్ 1433 పోర్ట్ ద్వారా ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 3306 MySQL డేటాబేస్. MySQL అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఓపెన్ సోర్స్ డేటాబేస్. దీని ద్వారా డేటాను స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం, చేంజ్ చేయడం, రాబట్టడం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్కి ఉన్న యూజర్ అకౌంట్స్, అంటే యూజర్ నేమ్స్ ఆర్ పాస్వర్డ్స్, ఈమెయిల్స్ అన్నీ MySQL డేటాబేస్లో స్టోర్ అవుతాయి. వెబ్సైట్కి యూజర్ లాగిన్ అయినప్పుడు 3306 పోర్ట్ ద్వారా డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ వన్, డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్. 49,152 టు 65,535. టెంపరరీ పోర్ట్స్ అసైన్డ్ ఆటోమేటికల్లీ వెన్ అప్లికేషన్స్ కమ్యూనికేట్. అంటే అప్లికేషన్లు కమ్యూనికేట్ చేసుకునే సమయంలో ఆటోమేటిక్గా కేటాయింపబడే తాత్కాలిక పోర్ట్లు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, కొన్ని పోర్ట్ నెంబర్లు శాశ్వతంగా ఒక సర్వీస్కి కేటాయింపబడవు. అప్లికేషన్ సర్వర్తో కనెక్ట్ అయ్యేటప్పుడు సిస్టమ్ వాటిని తాత్కాలికంగా సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రౌజర్లో www.google.com ఓపెన్ చేసినప్పుడు గూగుల్ సర్వర్ 443 పోర్ట్, అంటే హెచ్టిటిపిఎస్ను వాడుతుంది. కానీ మీ కంప్యూటర్కి బ్రౌజర్ టెంపరరీ పోర్ట్ నెంబర్ ఇస్తుంది, లైక్ 49,152 ఆర్ 52,000 లాంటివి. హౌ పోర్ట్స్ ఆర్ రియల్లీ వర్క్ విత్ ఎగ్జాంపుల్. If you type www.google.com in browser, then browser contacts Google IP address and request goes to port 443, అంటే HTTPS. Google server responds back through the same port. Without ports, your browser would not know how to separate web traffic, email or other services. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రౌజర్లో www.google.com అని టైప్ చేస్తారు. సో తర్వాత ఆ బ్రౌజర్ గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ని సంప్రదిస్తుంది. ఆ రిక్వెస్ట్ పోర్ట్ నెంబర్ 443, అంటే హెచ్టిటిపిఎస్కి వెళ్తుంది. గూగుల్ సర్వర్ అదే పోర్ట్ ద్వారా సమాధానం పంపుతుంది. పోర్ట్ నెంబర్స్ అనేవి లేకపోతే మీ బ్రౌజర్ వెబ్ ట్రాఫిక్, ఈమెయిల్ లేదా ఇతర సర్వీసులను వేరు చేయలేదు. సో ఈ విధంగా పోర్ట్ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. Thanks for watching videos at Cyber Pathshala. Please like, share, comment and subscribe.